నమస్తే వెల్కమ్ టు NCN న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీజేపీ నిడదవోలు మండల నూతన కమిటీలను ప్రకటించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని ఆనందన్ రెస్టారెంట్ నందు బీజేపీ నిడదవోలు మండల రూరల్ అధ్యక్షులు చింతల బాలాజీ వెంకటేశ్వరరావు అధ్యక్షతన బీజేపీ నిడదవోలు మండల నూతన కమిటీలను ఏర్పాటు చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర హాజరై నూతన కమిటీలను ప్రకటించారు. బీజేపీ నూతన కమిటీ అధ్యక్షులుగా నిడదవోలు మండల రూరల్ అధ్యక్షులు చింతల బాలాజీ వెంకటేశ్వరరావు, వెలగన సూర్యచంద్రం, పాటంశెట్టి శివనారాయణలను జనరల్ సెక్రటరీలుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఎన్డీఏ ప్రభుత్వం బలపరిచిన కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ను రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నిడదవోలు నియోజకవర్గం కన్వీనర్ బండి సత్యనారాయణ, కో కన్వీనర్ దేవన వెంకట పాపారావు, మాట్ల వెంకట దుర్గారావు, తమ్మిరెడ్డి నాగేశ్వరరావు, సానెపు కోటేశ్వరరావు, కొప్పుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూర్చొని అంత కమిట్మెంట్తో మనం పనిచేస్తూ ఉన్నాము, ఎంత సమయం ఇచ్చి మనం పనిచేస్తూ ఉన్నాము అంటే వినతిపత్రం రూపంలో వాళ్ళకి సమర్పించాలి. సమర్పించిన తర్వాత ఒక కాపీని మాత్రం జిల్లాకి పంపించాలి. జిల్లాకి రావడం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఇక్కడ మండలంలో ఇచ్చిన తర్వాత నాకు జిల్లాకి రావడం వల్ల అది తీసుకొని ఎంపీ గారి కార్యాలయంలో కూర్చొని అక్కడి నుంచి సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి మా మండల అధ్యక్షుడు మండలానికి సంబంధించిన పలానా సమస్యతోటి మీరు ముందుకు రావడం వచ్చింది, మీకు ఒక వినతి పత్రం వచ్చింది, ఆ సమస్య పరిష్కరించడానికి మీరు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి మనం చెప్తాం. తప్పకుండా సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఒకవేళ కొంత నిధులకి సంబంధించింది అనుకోండి, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అనుకోండి, అక్కడ కేటాయించాల్సింది అనుకోండి, మనకి NREGS ఫండ్స్ ఉన్నాయి. అది కాకుండా ఎంపీ లాట్స్ ఉంటాయి. అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మ్యాచింగ్ గ్రాంట్స్ ఉంటాయి. వీటన్నిటినీ మనం సమకూర్చుకొని ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అధికారంలో ఉన్నాం కదా, మనం ఏ సమస్యను పట్టించుకోకూడదంటే మన దగ్గరికి జనాలు రారు. మనం అధికారంలో ఉన్నా కానీ ప్రజలకు సేవ చేయాలి. డైరెక్ట్గా సేవ చేస్తే మాత్రమే మనకి అవకాశాలు వస్తాయి. మనం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎవరో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక ఇష్యూని, ఒక ప్రజా సమస్యను రాద్ధాంతం చేయడం కంటే కూడా ముందే మనం గుర్తించి ఆ సమస్యను పరిష్కరించడానికి మన వంతు కృషి చేయాలి. తద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించేటట్లు మనం చేయాలి. అది పోలీస్ స్టేషన్, MRO ఆఫీసా, RDO ఆఫీసా, లేకపోతే MDO ఆఫీసా, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రుల సంబంధిత ఏ ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించిన జనానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కానీ మనం అక్కడ వాడుకోవాలి. ఇంతవరకు కూడా చాలా బాగా పనిచేశారు, నేను చూశాను. నిడదవోలు మండలం జనంలో కానీ కార్యక్రమాలు చేయడంలో కానీ ముందు వరుసలో ఉంటారు ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు కూడా బాలాజీ గారి నాయకత్వంలో సీనియర్స్ పాపారావు గారు కానీ, సత్యనారాయణ గారు, అలాగే మాజీ అధ్యక్షులు ఉన్నారు, ఆయన పూర్తి సహకారం ఉంటుంది. అలాగే మీ అందరి సహకారం కూడా ఉంటుంది. మీ అందరి సహకారంతో మనం పార్టీ ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని కూడా ఇన్ టైంలో, అంటే షెడ్యూల్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మండల కమిటీ నేను జిల్లాకి 15వ తారీఖు లోపు వేయాలి. 15వ తారీఖు లోపు నేను మండల కమిటీలు వేయకపోతే నేను ఫెయిల్ అయినట్టు. లేదు 15 అవ్వదు, 20 చేస్తాను, 25 చేస్తానంటే ఇన్ టైంలో మనం పరీక్ష రాయకపోతే ఫెయిల్ అయినట్టే కదా. అదేవిధంగా పార్టీ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఇన్ టైంలో అందరికన్నా మనం ముందే చేయాలి. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నటువంటి జిల్లా, అలాంటి జిల్లాలో ఎంపీగా ఉన్నటువంటి జిల్లా మనం. ఇలాంటి ఇంకొకటి, మన మంత్రి గారు దుర్గేష్ గారు చాలా మంచి వ్యక్తి, భారతీయ జనతా పార్టీ పట్ల మంచి ప్రేమ ఉన్న వ్యక్తి.
నేను ఈ మధ్యకాలంలో ఆయనతో కొన్ని సందర్భాల్లో కలవడం జరిగింది. చాలా బాగా సహకరించడం జరుగుతుంది. నాతో కూడా ఆయన నేరుగా చెప్పారు, నాగేంద్ర నీకు ఏ అవసరం వచ్చినా, నీ కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా, నాయకులకి ఏ అవసరం వచ్చినా తప్పకుండా నేనున్నాను. నువ్వు కష్టపడు, చిన్న వయసులో నీకు ఈ బాధ్యత వచ్చింది, నువ్వు ముందుకు వెళ్ళాలి, విజయవంతంగా క్యాడర్ మొత్తాన్ని కలుపుకొని వాళ్ళకి మనం ఉన్నామన్న భరోసాను ఇస్తూ ముందుకు వెళ్తే పార్టీ పెరుగుద్ది, దాంతో అందరం పెరుగుతారు అని చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చినటువంటి పిక్కి నాగేంద్ర గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఈరోజు ఏర్పాటు చేసుకున్న మండల కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వారి సహకారంతో నేను పార్టీని నడపగలను. వారందరి సహాయ సహకారం నాకు కావాలి. ముఖ్యంగా మా జనరల్ సెక్రటరీ అయినటువంటి సూర్యచంద్ర గారు దాని గురించి కూడా వారు అసలు నిద్రపోలేదు, అవి ఏర్పాట్లు వెంటనే అన్నారు. ఆయన తర్వాత శివనారాయణ గారు కూడా మరి నాకు కుడుబుజు ఎడబుజులాగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ పార్టీని తీసుకెళ్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే పిక్కి నాగేంద్ర గారు కూడా ఆయన ముందు మాకు సహాయ సహకారాలు అందించాలి. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ, నాయకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు.